అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. ఉగాది. యుగాది అనే పదమే వికృతిగా ఉగాది అనేది కొందరి భావన. ఉగా అంటే నక్షత్రం అనే భావన ఉన్నందువలన నక్షత్ర ప్రారంభం అనేటువంటి ఉద్దేశంతో ఉగాది అనేది కూడా సంస్కృత పదమే అనేది మరొక భావన. ఈ యుగాది అనేటువంటి భావనలో యుగ శబ్దం ఒకటి ఉంది. యుగ అంటే జంట అని అర్థం అండి. కాలంలో యుగాలు చాలా ఉన్నాయి, అంటే జంటలు అన్నమాట. పగలు రాత్రి, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇలా. చివరికి ఏమైందంటే కాలం అనే శబ్దానికి యుగము అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. ఈ దృష్టికోణంలో మనం కనుక ఆలోచన చేసినట్లయితే సృష్టికి ప్రారంభమైన సమయాన్నే ఈ ఉగాదిగా భావన చేశారు మన వాళ్ళు. ఈ ఉగాది నాడు ఏం చేయాలి అంటే, చూడండి, చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఏడుస్తూ లేచాడు అనుకోండి, రోజంతా ఏడుస్తావు ఎందుకురా అలాగా, లేచేటప్పుడు ఆనందంగా లేవాలిరా, అలా లేస్తే రోజంతా ఆనందంగా ఉంటుంది అని చెబుతాం. అలాగే సంవత్సర ప్రారంభం రోజున ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటుంది. అది మన యొక్క సంప్రదాయం. పొద్దున్నే స్నానం చేయాలి, తర్వాత బంధువులతో సహా తలంట్లు పోసుకోవాలి, ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత కొంతమంది ఆలోచిస్తుంటారు అని, కొత్త బట్టలు భోజనం అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్ళేప్పుడు కట్టుకుందాం అని. కాదండి, మనం ఎవరిని పిలుస్తున్నాం ఇంటికి? దేవతల్ని పిలుస్తున్నాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను పిలుస్తున్నాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారండి, వారి దగ్గరికి మనం పెడుతున్నామండి. వెళ్ళేటప్పుడు సర్లేండి మామూలుగా నాకున్న బట్టలు కట్టుకుంటాను, చిరిగిపోయినవో మాసిపోయినవోను అని ఆయన ఎదురుగుండా పెడితే అది ఆయన్ని అగౌరవపరిచినట్లు కదా. అటువంటి పెద్ద మనిషిని చూడడానికి వెళ్ళేటప్పుడు చక్కని మంచి బట్టలు కట్టుకుని అలంకరించుకుని పెడతారు కదా. అందుకనే పూజ చేసేటప్పుడు స్వయం అలంకృత్య, తనని తాను అలంకరించుకుని మాత్రమే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని కొత్త బట్టలు కట్టుకునే వెళ్ళాలన్నమాట. కొత్త బట్టలు కట్టుకుని చక్కగా ఆ పంచాంగాన్ని, దైవజ్ఞుణ్ణి, ముఖ్యంగా గణపతిని, సరస్వతిని, నవగ్రహాలను పూజించి పంచాంగ శ్రవణం చేసి ఆ వేప పువ్వు పచ్చడి పరిపూర్ణమైన ఆరోగ్యప్రదమైనది. కొంతమంది అనుకుంటుంటారు 6 రుచులండి కాబట్టి ఉప్పు కారం కూడా వేయాలి, కారం అంటే మిరియం కారం వేద్దాం, ఉప్పు అంటే మామూలు ఉప్పు వేద్దాం, లేదా సైంధవ లవణం వేద్దాం అనుకుంటూ ఉంటారు. ఉప్పు కారాలు అవసరం లేదండి, అవి శరీరానికి అవసరమైనవి కాదు. అసలు జాగ్రత్తగా ఆలోచిస్తే దాంట్లో చెప్పబడిన పదార్థాలే వాడాలి. ఏమిటవి అంటే ముఖ్యంగా వేప పువ్వు, చెరుకు ముక్కలు, అరటిపండు వేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు చింతపండు, కొత్త చింతపండు రసం, బెల్లం, కొత్త బెల్లం, అలాగే ముఖ్యమైనది వేప పువ్వు కానీ వేపాకులు కానీ రెండూ కానీ అవి వేసుకొని ఆ పదార్థాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఆడ తర్వాత మనం రోజంతా భగవన్నామంతో కాలాన్ని గడపాలి. దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చెప్పారు. ఏమిటవి అంటే, సర్వానిష్ట నివారణ శాంతి చేసుకోండి, సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా ప్రపాదానం చేయండి అని చెప్పారు. ఎందుకంటే అన్నదానం మంచిదే, కానీ అన్నదానం అన్నం లేకుండా కూడా 2 మాసాలు బతికేయచ్చండి, కానీ మంచినీళ్ళు లేకుండా బతకలేరండి. కాబట్టి మంచినీళ్ళు దానం చేయాలి. వేసవికాలం కదా, దానికి సంకేతమే ప్రపాదానం. ప్రపాదానం చేసేంత ఓపిక లేదండి, కనీసం నీటి చెంబైనా దానం చేయండి, ఒక చెంబుతో నీళ్ళైనా దానం చేయండి. అదేవిధంగా మనం ఇంకేం చేయాలి అంటే, ఇది ఉత్సవం కాబట్టి ఓ జెండా కట్టమన్నారండి ఇంటికి. మంచిదే, ఎవరైనా బంధువులు వస్తారు, అతిథులు వస్తారు, వాళ్ళకి సేవ చేయమన్నారు. అలాగే మీకు చేతనైన దానములు చేసుకోమన్నారు. ఎందుకని? మీకు ఏం కావాలో ఆ వస్తువులు దానం చేసుకోవాలండి. చాలామంది మనకేం అక్కర్లేదో చూడండి అవి ఇచ్చేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ అక్కర్లేనివి ఇస్తే భగవంతుడిగా మనకి అక్కర్లేనివే ఇస్తుంటాడు.
అందుకని మనకి ఏది కావాలో అదే ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏది కావాలో చూసి ఆయన ఇస్తాడనమాట. కాబట్టి మనకు ఏ ఏ వస్తువులు అయితే మనం వినియోగించుకుంటుంటామో ఆయా వస్తువుల్ని దానం చేయాలి. ఆ విధంగా రోజు మొత్తం ఆనందంగా గడిపితే సంవత్సరం మొత్తం ఆనందంగా గడుస్తుంది. అంతేకాకుండా మనకు ఈ పంచాంగంలో వింటుంటాం చూసారు, ఈ మంచి రోజు, ఈ పని చేయాలి, ఇలాంటి మాటలు వింటుంటాం కదా, అటువంటి వాటిని కూడా ఆచరణలో పెడుతుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఆచరణలో బాహ్యంగా పెట్టలేకపోయినా మానసికంగా చేద్దాం అనుకుంటే అవి కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి, పుణ్యాన్ని ఇస్తాయి. అందుకని తెలుసుకోవాలి ముందు. ఉదాహరణకి రేపు మనకు ఈ మార్చి 25వ తారీఖు ఉంది చూసారా, ఆ రోజు మహావారుణి యోగం అనేటువంటిది ఒకటి ఉంది. మహావారుణి యోగం అంటే ఆ రోజు ఎటువంటిది, ఏ ఫలితాన్ని ఇస్తుంది అంటే 100 సూర్యగ్రహణాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా ఏం చేయాలి మనం అంటే ఆ రోజు చేసుకునే దానాలు, జపాలు, ధర్మాలు అన్నీ కూడా చాలా మంచి మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం వల్లనే భారతదేశం ఇంత జ్ఞానవంతమైన దేశంగా రూపొందింది. అందువలన మనం ఏ గురుత్వం భావన చేస్తున్నామో ఆ గురుత్వాన్ని వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ 25 ఉన్నటువంటి మహావారుణి యోగంలో దానాలు చేసుకోవచ్చు. 26 వారుణి యోగం ఉంది, ఆ రోజు చేసుకోవచ్చు. వారుణి యోగం ఒక సూర్యగ్రహణంతో సమానం, అలాగే మహావారుణి యోగం 100 సూర్యగ్రహణాలతో సమానం. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటూ పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వినియుక్తమవుతాయి. ఈ విషయాలన్నీ తెలిపేది పంచాంగం. కాబట్టి నిజానికి ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేయాలండి. అంటే ఈరోజు విశేషాలు ఏమిటి, కొంతమందికి మధ్యాహ్నం గుర్తొస్తుంది, అయ్యో ఇవాళ ఏకాదశి కూడా ఉపవాసం ఉండలేదు అని. అదే ఉదయకాలం పంచాంగ శ్రవణం చేసామనుకోండి, ఏమవుతుంది అంటే ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు భౌతికంగానైనా చేయగలుగుతాం, అంతగా వీలు లేకపోతే మానసికంగానైనా చేయగలుగుతాం. ఆ పుణ్యాన్ని పెంపొందించుకుంటాం. దానివల్ల ఆనందమయమైన ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపగలుగుతాం. ప్రేక్షకులకందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.